యవనస్తుల గురించి మనము మాట్లాడుకుందాం. బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ఏవండీ ఈరోజు ఎంతమంది యవనస్తులు చెడిపోయి, పాపంలో పడిపోయి, పాప ఛాయల్లో బ్రతుకుతూ, ఈరోజు పాపానికి చాలా ఇష్టంగా, ప్రియులుగా మారిపోయారు. పాపం అంటే ఇష్టపడుతున్నారు ఈరోజు. వినడానికి ఇష్టపడుతున్నారు, చూడడానికి ఇష్టపడుతున్నారు. ఏవండీ పాపములో ఆనందించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ పాపమే ఒకరోజు నన్ను ఏం చేస్తుంది? ప్రాణాన్ని హానిపరుస్తుంది. ఈ పాపమే ఒకరోజు ఏం చేస్తుంది? నన్ను సంతోషం లేకుండా చేస్తుంది. ఈ పాపమే ఏం చేస్తుంది? నన్ను నా కుటుంబానికి దూరం చేస్తుంది. ఈ పాపమే నన్ను ఏం చేస్తుంది? కుటుంబంలో శాంతి లేకుండా చేసేస్తుంది. ఈరోజు ఎక్కువగా ఎటు చూసినా మనకు కనబడేది ఏంటంటే, ఏమండి భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినానండి, ఎక్కడ చూసినా యవన జీవితం భయంకరంగా ఉంటుంది. యవనస్తులు భయంకరంగా తిరుగుతుంటారు. వారి జీవితం చాలా చీకటిమయంగా ఉంటుంది. యవనస్తులు చాలా చీకటిమయంలో ఉంటూ తల్లిదండ్రులకు అవిధేయులుగా బ్రతుకుతూ, తల్లిదండ్రుల మాటలకి లోబడిన వారిగా ఉంటూ, తల్లిదండ్రులు గౌరవం లేని వారిగా ఉంటున్నారు. కాబట్టి యవ్వనం చాలా విలువైన యవ్వనం. యవన దశ చాలా ప్రాముఖ్యం. మానవ జీవితంలో యవన దశ మారపోతే మరలా రాదు. ఏదైనా చేయాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా, ఏదైనా సాధించాలన్నా యవన కాలంలోనే సాధించగలం. అవునా? యవనము ఉంటేనే, బలం ఉంటేనే ఏదైనా చేయడానికి ముందుకు వెళ్తాం. కాబట్టి ఒకవేళ నీ కుటుంబంలో నీ యవనస్తులు ఒకవేళ ఉంటే, వారి యొక్క ఛాయలు, వారి యొక్క మాటలు, వారి యొక్క తిరిగే తిరుగులు ఎలా ఉందో ఒక తల్లిదండ్రులుగా మీరు గమనించి, వారిని ఈ రోజు నుంచి మీరు ఏం చేసుకోవాలి? అదుపులో ఉంచుకోవాలి. మీరు అదుపులో ఉంచుకోవాలి. మీరు అదుపులో ఉంచుకోవాలంటే తల్లిదండ్రులుగా మీరు కూడా ఎలా ఉండాలి? భయభక్తితో దేవుని ఎదుట మీరు ఒకవేళ బ్రతికినట్లయితే మీ పిల్లల్ని కూడా మీరు ఏం చేసుకుంటారంటే వారిని కూడా భయభక్తిగా వారిగా బ్రతికే వారిగా మీరు నేర్పిస్తారు. ఈ యవన దశాన్ని మనం చూసినప్పుడు అంటే చాలా బాధ అనిపిస్తుందా ఉంటుందండి. చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఎవరు ఏం చేయగలము? ఎవరు ఏం చేయగలరు యవనస్తులు చూసి? ఏమండి యవనము చాలా ప్రాముఖ్యం. కాబట్టి తల్లిదండ్రులు ముందుగా వారిని బాధ్యతలు తీసుకోవాలి. వారు నడవలసిన త్రోవ వారికి నడిపించాలి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నదండి. బైబిల్లో చూద్దాం ఒక మాట. సామెతలు 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన త్రోవ నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? ఈరోజు బాలుడు నడవలసిన త్రోవ ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరికి బాధ్యతగా ఉంది? ఏమండి కన్నందుకు వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. దేవుడు చెప్పాడు, వారి యొక్క బాధ్యత నువ్వు తీసుకోవాలి. వారు నడవలసిన త్రోవ వారికి నడిపించాలి. వారు మంచి త్రోవలో ఒకవేళ నువ్వు నడిపించినట్లయితే ఏమండి వారిని గొప్పవారుగా చేసేవారిగా ఒక తల్లిదండ్రులుగా మహాభాగ్యవంతులుగా మారుతారండి. వారి మంచి మార్గంలో నడిపించే తల్లిదండ్రులు ఒకవేళ ఉన్నారనుకోండి, వారి జీవితాలు చూడండి. చక్కగా మంచి చదువు, జ్ఞానమైన చదువులు నేర్పించి ఈరోజు తల్లిదండ్రులు ఒకప్పుడు చాలా కష్టపడతారు. ఎందుకు? పిల్లల్ని ఒక గాడిలో తీసుకెళ్లాలని చాలా కష్టపడతారు. ఉన్నవన్నీ అమ్మేసి కూడా పిల్లల్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలని ఏమంటే ప్రయాసపడదు తల్లిదండ్రులు లేరా? తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారండి వారిని మంచి మార్గంలో నడిపించాలని. ఇప్పుడు వారు మంచి మార్గంలో వెళ్ళిపోయి ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు అనుకోండి, తల్లిదండ్రులు ఇప్పుడు ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటారండి. చాలా హ్యాపీగా ఉంటారు. పిల్లల్ని మంచి ఒక పొజిషన్లోకి తీసుకెళ్ళి సంపాదనలోకి వెళ్ళిపోయారు అనుకోండి పిల్లలు, మరి తల్లిదండ్రులకు వారు ఎలా చూడాలి? మంచిగా చూస్తారు. ఎందుకు? వారు నడవలసిన త్రోవలో వారు నడిపించి వారిని గొప్పవారుగా చేసినందుకు తల్లిదండ్రుల రుణాన్ని ఎప్పుడు కూడా వాడు మర్చిపోలేరు. అంటే తల్లిదండ్రుల ప్రాముఖ్యం. ఎవరిని? పిల్లల్ని చక్కదిద్దే
కార్యక్రమాన్ని బాగు చేసే పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? తల్లిదండ్రుల దగ్గర ఉందండి. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారంటే చేతులు ఎత్తేస్తున్నారు. అయ్యా నీ కొడుకు నీ మాట వింటున్నాడంటే, ఎక్కడయ్యా? ఎంత చెప్పినా వారు ఏమైపోయాడా? దాటేశాడు. ఏం దాటేశాడు? ఆ? నన్ను మించిపోయాడు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని బాలుడు నడవలసిన త్రోవలో నడిపిస్తే చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ తల్లిదండ్రులే నడిపించలేదనుకోండి, ఈరోజు అవాసపాలు నలుగురిలో నవ్వులు పాలైపోతారు. ఎందుకు? మరి సరైన మార్గంలో వాడిని నడిపించలేదు కాబట్టి వాడు ఎలాంటి వాడిగా అయిపోతాడు? తాగుబోతుగానైనా తిరుగుతాడు, దొంగ అయినా తిరుగుతాడు, ఇంకా తిరుగుబోతుగా ఆయన ఉంటాడు. ఏమండి? తల్లిదండ్రులు గౌరవం లేనివాడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఈరోజు ఒకవేళ ఒక భక్తుడిగా నువ్వు ఒకవేళ నేర్చుకుంటే, యవన దశ చాలా విలువైనది. ఆ యవన దశలోకి నీ కొడుకులు లేదా నీ కుమారులు లేదా నీ పిల్లలు వెళ్ళక మునుపే బాలుడు నడవలసిన త్రోవను వారు నువ్వు చూపించినట్లయితే, ఏమండి? ఎందుకంటే దేవుని యొక్క భక్తిలో వారికి ఒకవేళ నువ్వు నేర్పిస్తే ఇంకా చాలా జ్ఞానవంతుడైపోతాడు. ఎందుకంటే యవన కాలంలో నువ్వు హాయిగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. కానీ దేవుడు నీకు ఏం అడుగుతాడు? తీర్పులోకి అడుగుతాడు. ఎవరికి? యవనస్తుడికి దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది, చూద్దాం అది. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడమ్మా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వనమందు నువ్వు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ యవన కాలమందు నీ జీవితము సంతోషంగా గడపనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను నీ కోరిక ప్రవర్తింపుము. చొప్పున నువ్వు దృష్టికి ఇష్ట చొప్పున నువ్వు బ్రతకు. అయితే అయితే వీటన్నిటిని బట్టి వీటన్నిటిని దేవుడు బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చునని దేవుడు జ్ఞాపకం ఉంచుకొనుము. తీర్పులోకి తీసుకొస్తాడు. ఇది ఎవరు నేర్పించాలి? ఎవరు నేర్పించాలి? ఇది తల్లిదండ్రులు నేర్పించాలి. ఎవరికి? పిల్లలు నేర్పించాలి. ఏమని? బాబు, నీకంతా ఫ్రీడమ్ దేవుడు ఇచ్చాడు, కాకపోతే ఆ తిరిగే దాంట్లో నువ్వేం చేయకూడదు? తప్పులు చేయకూడదు. ఒకవేళ నువ్వు తప్పు చేసావనుకో, ఆ తప్పుకి ఎవరు తీర్పు అడుగుతాడు? దేవుడు అడుగుతాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆ దేవుని యొక్క నీడలో నువ్వు బ్రతుకుతున్నావు. కేవలం నేను నిన్ను పుట్టించానే కానీ నువ్వు బ్రతికేదంతా మాత్రము దేవుని నీడలో నువ్వు బ్రతుకుతున్నావు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు నేర్పించి వారి యవన కుమారులను కుమార్తెలను కాపాడుకుంటున్నారు? ఈరోజు ఇవన్నీ నేర్పించకే, దేవుని యందు భయభక్తి నేర్పించకే ఈరోజు కన్నీరు బాధలోకి వెళ్ళిపోయి, ఏమయ్యా నీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికాలో ఉన్నారని చెప్తారు. ఎక్కడ? అమెరికాలో ఉన్నాడు. ఏమి? మరి మంచి స్థాయికి తీసుకెళ్ళాను కాబట్టి అమెరికాలో సెటిల్ అయిపోయారు. అవునా? అమెరికాలో సెటిల్ అయిపోతే మరి తల్లిదండ్రుల బాధ్యత ఎవరు చూస్తారు? ఎవరు చూడాలి? కాడి మొయ్యాలని దేవుడు నేర్పించాడు. నువ్వు ఏ కాడి మోయాలి? దేవుని కాడి అయినా మోయాలి, లేకపోతే తల్లిదండ్రుల కాడి అయినా నువ్వు మోయాలి. కాడి అంటే పాడి కాదు. పాడి మోయడానికి వచ్చేస్తాడు ఎక్కడున్నా. ఏది మోయడానికి? పాడి మోయడానికి వచ్చేస్తారు. పాడి అంటే చనిపోయిన తర్వాత వచ్చి పాడి మోసి తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలని. ఎప్పుడు తీర్చుకోవాలి తల్లిదండ్రుల రుణము? చనిపోయిన తర్వాత ఏదో ఫంక్షన్ పెట్టి, ఏదో భోజనం పెట్టి అవి చేస్తే తల్లిదండ్రుల రుణాన్ని తీర్చేస్తావా? దేవుడు నీకు యవ్వనం ఇచ్చాడు, యవ్వనంలోకి తీసుకొచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు, మంచి బలం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఈ ఆరోగ్యాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఎలా తిరుగుతున్నావు? ఈరోజు చూసారా యవనస్తులు ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. నీ కొడుకే రేపు నిన్ను ఏం చేస్తాడు? నలుగురిలో నిన్ను
అవమానపరుస్తాడు. నీ కొడుకే, నీ కూతురే. ఆ రేపు నీ కొడుకు నీ కూతురు వల్ల నీకు ఇబ్బంది. కాబట్టి ఈరోజు నువ్వు నిర్ణయించుకోవాలి, నా పిల్లల్ని నేను వారు నడవలసిన త్రోవలో నడిపించాలి. ఏమంటే ఈరోజు యవనస్తులు చాలా ప్రమాదంలో ఉన్నారని తల్లిదండ్రులకు అర్థమైపోతే వారికి దేవుడున్నాడయ్యా, దేవుడే నిన్ను బ్రతికిస్తున్నాడు, వీటన్నిటి బట్టి దేవుడు నీకు తీర్పులోకి తీసుకెళ్తాడు, తీర్పు అడుగుతాడు. ఆ తీర్పు నువ్వు తప్పించుకోవాలంటే ఈరోజు దేవుడికి లోబడి నువ్వు బ్రతకాలి అని తల్లిదండ్రులు నేర్పించాలి. తల్లిదండ్రులు ఇది నేర్పించడం లేదు. ఈరోజు ఏం నేర్పిస్తున్నారు? మంచి చదువురా. ఏం నేర్పిస్తున్నారు? మంచిగా చదువు, నువ్వు చదివితే నీ భవిష్యత్తు బాగుంటుంది, మాకేమైనా పెంచేస్తావు అంటారు. అందుకోసం వాడు ఏం చేస్తాడు? మంచిగా చదువుతాడు, ఉన్నదంతా అమ్మేసి చదివించేస్తాడు. తల్లిదండ్రులు చదివించిన తర్వాత వెళ్ళిపోతాడు. ఎవరైనా ఒకవేళ ఫోన్ చేసి, బాబు మరి మీ తల్లిదండ్రులు చాలా అనాథ పరిస్థితుల్లో ఉన్నారయ్యా అంటే ఏమంటాడు? అక్కడి నుంచి తీసుకెళ్ళి అనాథ ఆశ్రమంలో జాయిన్ చేసే. ఎవరు? ఎక్కడ జాయిన్ చేసేమంటాడు? అనాథ ఆశ్రమంలో జాయిన్ చేసే. మరి నాకు తీరిక లేదు, నేను రాలేను. బాబు నీకు భవిష్యత్తు ఇచ్చింది వారే, ఉన్నదంతా అమ్మేసి నువ్వు ఒక మంచి స్థాయికి వెళ్ళాలని, నువ్వు వారి బాగోగులు నువ్వు చూసుకోవాలి, వారు వృద్ధాప్యంలో వెళ్ళినప్పుడు వారి కాడి నువ్వు మొయ్యాలని. ఇదండి దేవుడు నేర్పించే పాఠం. యవన కాలం చాలా విలువైనది. ఈరోజు అందరికీ యవనస్తులే కావాలి, అందరికీ యవనస్తులే కావాలి. ఏ ప్రతి విషయమైనా ఎవరిని పిలుస్తారు? యవనస్తులు పిలండి. యవనస్తులు లేనిది ఏ పని జరగదు. ఏది చేయాలన్నా, ఏమండి, ఏ పని చేయాలన్నా, ఒక మంచి వివాహ కార్యక్రమంలో ఉండాలన్నా ఎవరు ఉంటారు అక్కడ? యవనస్తులే. ఏ శుభకార్యంలో ఉన్నా యవనస్తులు ఏం చేస్తారు? అయ్యా బండి పట్టుకొని పలానా సామాను తీసుకురావాలి అంటే ఎవరు వెళ్తారు? యవనస్తులే. ఈ యవనస్తుల్ని చాలా చక్కగా దేవుడు ఏమంటున్నాడంటే, వారు నడవలసిన త్రోవలో వారిని నడిపిస్తే మీరు వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ మీ కాడి వారు మోస్తారు. కాబట్టి ఇంకా వారిని ఏమండి ఈ యవన కాలంలో సరైన మార్గంలో నడిపించలేక చాలామంది ఏం చేస్తారంటే, నీ ఇష్టం రా. యవనం వచ్చేసిన తర్వాత తల్లిదండ్రుల మాట వినకపోతే ఇంకేమంటారు? నీ ఇష్టం. నీ ఇష్టం అన్నప్పుడు వాడేమంటాడు? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, బైబిల్లో కూడా అతను ఉన్నాడులేండి, తప్పిపోయిన కుమారుడు అని. తండ్రి ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చేశాడు, నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఆయన వచ్చి ఏమన్నాడు? నా వాట నాకు ఇచ్చే అన్నాడు. అంటే స్వేచ్ఛ. ఎవరికి? పిల్లలకి స్వేచ్ఛ. నా కొడుకుకి ఏం తిరుగులేదు, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం అంతా ఉంది, ఆ కొడుకు చాలా హ్యాపీగా ఉండాలనుకుంటారు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఏం చేశాడంటే తన భాగంలో తన వాటను తనకి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయి తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అంటే యవన కాలంలోనే ఏం జరిగింది? వ్యభిచారంలో పడ్డాడు. ఏమండి, చాలా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. తిండికి లేనివాడిగా మారిపోయాడు. తిండికి కరువు అయిపోయింది అతనికి. రాజు కుమారుడుగా ఉంటూ యవన కాలాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన దుర్నియోగం చేసుకున్నాడు. తండ్రి దగ్గర లేకుండా వెళ్ళిపోయి బ్రతకాలనుకున్నాడు. చివరికి ఏమైపోయింది తెలుసా? పంది తినే పొట్టు తినే పరిస్థితికి వచ్చేసింది. అంటే యవన దశలో స్వేచ్ఛ. నా కొడుకే, నీ కొడుకే. ఎవరు వద్దన్నారు? నీ కొడుకే. కానీ సరైన మార్గం లేకపోతే ఈరోజు నీకు నిందలు తీసుకొస్తాడు. అనవసరంగా నువ్వు నిందల పాలవుతావు. నీకు రోడ్డు మీద ఈడుస్తాడు, నీకు రోడ్డు మీద నరి రోడ్డు మీద తగ్గులకి నీకు తీసుకెళ్తాడు. నీ కొడుకే. ఎందుకు? సరైన మార్గంలో అతనికి నువ్వు నడిపించకపోతే. ఏమండి, ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు తెలుసా? కొడుకుల్ని కన్నందుకు. కొడుకుల్ని కన్నందుకు దేవుడు చాలా మంచోడండి. దేవుడు స్థానాన్ని తల్లిదండ్రులకు ఇచ్చాడు తెలుసా? మొదట నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు బైబిల్లో. తల్లిదండ్రులకు మంచిగా చూసుకోమన్నాడు.
తల్లిదండ్రుల బాధ్యత నువ్వు తీసుకోవాలన్నాడు. కానీ ఈరోజు తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని పిల్లలు ఎక్కడ కనబడుతున్నారండి? ఏమండి? ఒక్కొడికే మంచి చూడలేకపోతున్నాడు. మరి ఇద్దరుంటే మరీ దారుణం. ముగ్గురుంటే మరీ దారుణం. ఎందుకు? ఒక్కడే సరిగా తల్లిదండ్రులకు చూడకపోతే ఇద్దరుంటే ఇద్దరేమంటారు? నువ్వు చూడరంటే నువ్వు చూడు. ముగ్గురు అయిపోయారనుకో, వాళ్ళిద్దరే చూడలేకపోతే నేనేం చూస్తానంటాడు. ఇంకా నలుగురు అయిపోయారనుకోండి, ఏమైపోతుంది అక్కడ? అంటే నీకు దేవుడు సంతానంగా బహుమానంగా నీ పిల్లల్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు వారిని ఎలా నడిపించాలి? నడవవలసిన త్రోవ. ఏ త్రోవలో నడిపించారు వారిని? వారిని మంచి త్రోవలో నడిపించాలి. మంచి త్రోవలో నడిపించకపోతే ప్రమాదంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. మరి తల్లి లేదు, తండ్రి లేదు, కుటుంబం లేదు, ఏదోదో చక్కగా తల్లిదండ్రులు బ్రతుకుతుంటారండి పిల్లల్ని చూసి. అవునా? పిల్లలను చూసి చాలా చక్కగా ఆనందంగా బ్రతుకుతూ ఉంటారు, గడుపుతూ ఉంటారండి. సడన్గా వారికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. ఎవరి వల్ల? పిల్లల వల్ల. అలాంటి ఇబ్బందులు పడిన వారు చాలా మంది ఉన్నారండి. ఏమండి? పిల్లల్ని ఎంతో ముద్దుగా పెంచుకున్న పిల్లలే వారిని ఏం చేస్తున్నారు? చివరికి తల్లిదండ్రులకి గౌరవం లేకుండా ఈరోజు చాలా మంది ఇప్పుడు రీసెంట్ జరిగే పరిస్థితుల్లో లేచి వెళ్ళిపోతున్నారు పిల్లలు. మరి తల్లిదండ్రులు ఇంత పెంచి మీకు అన్ని ఇచ్చి వారి తల్లిదండ్రులకి ఏం గౌరవం మీరు ఇస్తున్నారు? యవన దశ నువ్వు ఏం కాపాడావు? దేవుడు చెప్తాడండి, కీర్తన గ్రంథము 119 9వ వచనం చదవమ్మా. కీర్తన గ్రంథము 119. ఈరోజు కొడుకైనా కూతురైనా తల్లిదండ్రులకు ఆనందంగా ఉంచుతున్నారంటే లేదండి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా వారిని దేవుని భక్తిలో పెంచలేకపోతున్నారు. తల్లిదండ్రులే దేవుని భక్తిలో మరి వారు ఉండలేకపోతున్నారు. కాబట్టి వారిని బట్టి దేవునికి ఏమైపోతుంది? దేవుని కాడి మోయాలని దేవుడు నేర్పిస్తే ఈరోజు మానవుడు పిల్లల్ని ఏం నేర్పిస్తున్నాడు? ఏదో ఉద్యోగం చేయాలి, ఏదో నువ్వు గొప్పవాడు అవ్వాలి. ఏమండి? యవనస్తులు దేని వలన వారి యొక్క నడకలను శుద్ధిపరచుకొందురు? వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట వాక్యాన్ని బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసుకొనుట చేత. యవనస్తులు దేని వల్ల జాగ్రత్త పడతారంట? దేని వలన? దేవుని వాక్యం వల్ల జాగ్రత్త పడతారు. ఈరోజు ఎంతమంది యవనస్తులకి దేవుని వాక్యం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు? దేవుడికి భయపడితే ఏ యవనస్తుడైనా తల్లిదండ్రులు గౌరవిస్తాడు. మరి ఆ దేవుణ్ణి పరిచయం చేయాలి ఎవరు? తల్లిదండ్రులే. దేవుడు గొప్పోడు, దేవుడు చాలా ఉన్నతమైన వాడు. ఆ దేవుడే నిన్ను నన్ను పుట్టించాడు. మనమందరము దేవునికి ఏం చేయాలి? దేవునికి గౌరవం తేవాలి. ఏమండి? దేవుడు కూడా ఆశిస్తున్నాడండి. తల్లిదండ్రులుగా మనం ఎలాగైతే ఆశిస్తాం మన పిల్లలు బాగుండాలని, దేవుడు కూడా తన పిల్లలు బాగుండాలని ఆశిస్తున్నాడండి. అందుకోసమే ఏమంటున్నాడు? మీ తల్లిదండ్రులు మీరు సన్మానించాలంటున్నాడు. నాకు కాదు ముందు. ఎవరు కాదు? నాకు కాదు ముందు. మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు ప్రార్థనలు చేసి ఏం చేసి మీరు పూజ పుజస్కలు చేసి నా దగ్గరకు ముందు వచ్చేయడం కాదు. ముందు నీ తల్లిదండ్రులే నీకు గురువు. నీ తల్లిదండ్రులే ముందు నీకు సమస్తము. నిజమేనండి, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి అంత ప్రయాసపడతారండి పిల్లల పట్ల. అవునా? చిన్నప్పటి నుంచి ఒకసారి ఆలోచించు. ఒక యవనుడా, నీ తల్లి నీ కోసం ఎంత చేసింది, నీ తండ్రి నీ కోసం ఎంత చేశాడు. ఒక తల్లిగా, ఒక కొడుకు, ఒక తండ్రిగా ఏమండి నీ గురించి అంత ఆలోచించారో. ఈరోజు చాలా మంది అండి తల్లిదండ్రులు కూడా అజ్ఞానాలుగా ఉన్నారండి. తల్లి తప్పు పనులు చేస్తుంది, తండ్రి తప్పు పనులు చేస్తున్నాడు. మరి కొడుకు పిల్లలు ఏం చేస్తారు?
పిల్లలు ఏం చేయాలి? ఎలాంటి సమాజం? తప్పు చూసి తప్పుని ప్రోత్సహించే వారిగా ఉన్నారు తప్ప ఈరోజు తప్పుని తప్పుగా ఖండించి తప్పు చేయకురని నేర్పించే వారే లేరు. తప్పును చూస్తూ ఆనందించే వారిగా ఉన్నారు తప్ప ఆ తప్పును ఖండించేవారు లేరండి. కాబట్టి ఆ యవనస్తుల్ని వారిని దేవుని వాక్యంలో వారిని నడిపించాలి. దేవుని మార్గంలో నడిపించాలి. అప్పుడే వానికి అర్థమవుద్ది ఏది? తల్లిదండ్రులను గౌరవం ఇస్తే దేవుడు గౌరవం ఇచ్చినట్లేనండి. దేవుడు తన గ్రంథంలో రాశాడండి. తల్లిదండ్రులు నువ్వు సన్మానించాలి. తల్లిదండ్రులు నువ్వు మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించాలి. తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదు. నువ్వు కాడి మోయాలి. కుటుంబం బాధ్యత నీ మీద ఉంది. కుటుంబాన్ని అవమానపరచడానికైనా నీ చేతులను ఉంది. ఒక యవ్వన కాలంలో బ్రతుకుతున్న నీకు దేవుడిచ్చే అభయం ఏంటంటే నీవు నడవలసిన త్రోవలను నువ్వు నడవాలి. దేవుని వాక్యములో నువ్వు బ్రతకాలి. ఇది నీకు ఒకవేళ అర్థమైతే బ్రతుకు చాలా ఈజీగా మంచిగా వెళ్తుందండి. ఏమండి? సామెతల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. దేవుని వాక్యం చాలా వెలుగులిస్తుందండి. ఒక తల్లికి నువ్వు ఎలా చూసుకోవాలి, ఒక చెల్లికి ఎలా చూసుకోవాలి, ఒక అక్కకి నువ్వు ఎలా చూసుకోవాలి, కుటుంబం బాధ్యత ఎలా చూసుకోవాలని ఈరోజు నేర్పిస్తున్నాడండి దేవుడు పాఠాన్ని. నీ వలనే కుటుంబంలో గౌరవం, నీ వలనే కుటుంబంలో మంచితనం, నీ వలనే కుటుంబంలో శాంతి, నీ వలనే కుటుంబంలో నెమ్మది, కుటుంబంలో ఆనందం. ఎవరి వల్ల? పిల్లల వల్ల కాదా? పిల్లలు ఆనందంగా ఉంటే, పిల్లలు మంచిగా ఉంటే ఎవరికి ఆనందం? తల్లిదండ్రులు కాదా? మరి వారు ఆనందంగా ఉండాలంటే వారిని సరైన మార్గంలో పెంచేది తల్లిదండ్రులు కారా? తల్లిదండ్రులకు ఆ బాధ్యత లేదా? దేవుడు దేవుడు ముందుగానే చెప్తాడు, నీ పిల్లల్ని నువ్వు కూర్చున్నప్పుడు వారిని నేర్పించాలి, పడుకున్నప్పుడు వారిని నేర్పించాలి, వారు నడవలసిన త్రోవల వారికి వాక్యాన్ని నేర్పించాలి, నా గురించి వారికి తెలియపరచాలి. ఎవరి గురించి తెలియపరచాలి? దేవుడి గురించి తెలియపరచాలి. అప్పుడు వారు నన్ను తెలుసుకుంటే నీకు తెలుసుకున్నట్టే, నాకు భయపడితే నీకు భయపడినట్టే. చదువుమా సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనము. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును దేవుని వాక్యము వారికి సరైన మార్గంలో నడిపిస్తుంది. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును బుద్ధి కలిగిస్తుంది. ఈరోజు యవ్వనులకు తెలివి వివేచనయు పుట్టించుటకును యవనస్తులకు తెలివిని వివేచనయు పుట్టించును. తగిన సామెతలు. ఏమండి? పిల్లలు ఉన్నారు కదా, జాగ్రత్త. ఈ యవన ప్రాయము చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యం. మీ మీద తల్లిదండ్రులు ఎంతో ఆశ. పిల్లల మీద తల్లిదండ్రులు ఎంతో ఆశతోనే బ్రతుకుతున్నారు. అలాంటి ఆశను మీరు ఏం చేయకూడదు? అడియాస చేయకూడదు. అలాంటి ఆశను మీరు అడియాస చేయకూడదు. నువ్వు తల్లిదండ్రులకు గౌరవం ఇస్తే ఈరోజు అనాథలుగా నువ్వు విడిచిపెట్టవు. నువ్వు ఎవరితోనో తల్లిదండ్రుల బంధాన్ని తెలియకపోతే ఎవరితోనో లేచి వెళ్ళిపోతారండి. ఈరోజు మన చర్చికి వచ్చిన యవనస్తులు ఉన్నా దేవుని వాక్యం భయపడకపోతే, దేవుని సన్నిధిలో మంచిగా బ్రతకపోతే మీ జీవితంలో కూడా ఏనండి ప్రమాదం రాబోతుంది. నేను ఎన్నిసార్లు హెచ్చరించాను, సంఘంలో హెచ్చరిస్తూనే ఉన్నాను, చెప్తూనే ఉన్నాను. వాక్యం చదివిన మాత్రాన, దేవుడి దగ్గరికి వచ్చిన మాత్రాన, చర్చికి వచ్చిన మాత్రాన మన యవనస్తులు పరిశుద్ధులు చాలా చక్కగా ఉన్నారు, జ్ఞానవంతులు అనుకోకండి. వాడు కూడా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వారిని ఇంకా మీరు కాపాడే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులుగా మీదే. కాబట్టి జ్ఞానం దొరుకుతుంది. వాక్యంలోకి వస్తే, దేవునిలోకి వస్తే వారికి ఏం దొరుకుతుంది? జ్ఞానం లేని వారికి జ్ఞానము, వివేచన లేని వారికి వివేచన. వారు సరైన మార్గంలో నడవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే దేవుని మాటలు వింటే, దేవుని ఆజ్ఞని లోబడితే, దేవునికి భయపడితే చక్కగా ఉంటుందండి జీవితం. ఈరోజు మా యవ్వన ప్రాయంలో మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి, దేవుడికి భయపడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయంలో లోబడి బ్రతకాలి, ప్రతి ఒక్క మాటకు లోబడి బ్రతకాలి, ప్రతి ఒక్క విషయంలో దేవుడికి ప్రార్థనత ఇవ్వాలి. దేవుడే ప్రాముఖ్యము, దేవుడే సమస్తాన్ని చేయగలడు,
దేవుడికి లోబడి బ్రతికినట్లయితే దేవుడు ఒక దారి చూపించగలడు. దేవునికి లోబడి బ్రతికే పిల్లలుగా ఉండాలని. ఏమండి ఈరోజు చాలా మంది నాశ వంటి యవనస్తులండి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. ఇంకా మనం ఒకవేళ చూసినట్లయితే ఏమండి దేవుని వాక్యంలో ఉంటే పడిపోరండి. పడిపోతారా? దేవునికి భయపడి బ్రతికితే యోసేపు ఎవరికి భయపడ్డాడు? యోసేపు ఎవరికి భయపడ్డాడండి? దేవుడు భయపడ్డాడు కాబట్టి, అమ్మా దేవుడికి విరోధంగా నీ ఇటువంటి పనులు నేను చేయగలనా? ఆ నేను ఇంతటి దుర్మార్గ పనులు చేయగలనా? నేను ఒకవేళ దుర్మార్గ పనులు చేస్తే దేవుని ఎదుట నేను ఎలా నిలబడాలి? నేను ఎలా ఇంత తప్పు పనులు చేస్తాను? వద్దు అనుకున్నాడండి యోసేపు. కాబట్టి దేవుడు అతనికి ఏం చేశాడు? హెచ్చించాడు యోసేపుని హెచ్చించాడు. ఈరోజు దేవుని మాటకి దేవుని వాక్యానికి లోబడితే దేవుడు హెచ్చిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు. కానీ ఈరోజు దేవుని మాటకు లోబడేవారు ఎంతమంది ఉన్నారు చూడండి. ఏమండి యవన ప్రాయము చాలా ప్రమాదము, కానీ దేవునిలో ఉంటే చాలా విలువ. ఈరోజు మీ పిల్లలు ఎటువంటి ఆలోచనలో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. దేవుని ఆజ్ఞలో దేవుని మాటల్లో ఉంటే ఏ ప్రమాదంలోకి వాళ్ళు వెళ్ళరండి. లేకపోతే దేవుళ్ళే ఉంటారు, చర్చికి వస్తారు, వింటారు. మనమేమో తల్లిదండ్రులుగా అబ్బో నా పిల్లలు ఎంత భక్తితో ఉన్నారనుకుంటాం. కానీ ఏదో ఒక రోజు తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి జాగ్రత్త నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఈ వయసు దేవునికి మహిమ తేవాలి. యవన వయసు దేవుడికి మహిమ తేవాలి. ఈ యవన కాలంలో నువ్వు ఒకవేళ కాడి మోసావనుకో దేవుడు చాలా ఆనందిస్తాడు. యవన కాలము చాలా 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 విలువైనది. ఈ యవనము దాటితే మరి అవకాశం రాదు. యవనం దాటిపోయింది, ఎక్కడో పడిపోయావు, ఎక్కడో చిక్కిపోయావు, ఒక శాంసన్ లాగా చిక్కిపోయావు అనుకో మరలా. కాబట్టి యవనము చాలా జాగ్రత్త. ఈ యవనము ప్రాయము చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నా, తల్లిదండ్రులు మంచిగా బ్రతకాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, నీ కన్నందుకు, నిన్ను పెంచినందుకు, నువ్వు పెంచి పెద్దవాడుగా చేసి గొప్పవాడుగా మార్చినందుకు తల్లిదండ్రుల రుణము ఏ జన్మలో కూడా నువ్వు తీర్చలేవు. తల్లిదండ్రుల్ని పుట్టించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు రుణము ఏ జీవితంలో కూడా నువ్వు తీర్చుకోలేవు. ఏమండి తల్లిదండ్రులు ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నారో వారికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, యవనస్తుల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులు గౌరవిస్తే దేవుడికి ఇచ్చినట్లే, తల్లిదండ్రులు మంచిగా నువ్వు చూస్తే దేవుడు చూసినట్లే. కాబట్టి యవన కాలము చాలా జాగ్రత్తగా బ్రతకాలి. యవన పిల్లలు ఉంటే ఒకవేళ మీ కుటుంబంలో లేదా మీ బంధువుల్లో ఉంటే ఎరుగు పొరుగు వారు ఉన్న యవన కాలాన్ని వారికి మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించండి. దేవుడు అప్పుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.